హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఏపీకి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఇక ఆంధ్రజ్యోతిలో నిన్న ది రిపబ్లిక్ సీనియర్ జర్నలిస్ట్ అర్నవ్ గోస్వామికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారు దానికి సంబంధించిన వార్తనే ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా తీసుకుంది. ఇక కూటమిదే గెలుపు, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నాం, 24 లోక్సభ సీట్లు కూడా మావే అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇక రాష్ట్రం నుంచి ఎన్డీఏకి అదనంగా 20 సీట్లు ఇవ్వబోతున్నాం, జగన్కి మానసిక సంతులనం దెబ్బతిన్నది, సంక్షేమాన్ని ఫనంగా పెట్టి రాజకీయాలు చేస్తున్నారు, వేధింపులు వినాశనమే ఆయన ధ్యేయం, విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం, జమిలీని 2017లోనే సమర్థించారని వెల్లడి. ఇక నేను ఎందరో ముఖ్యమంత్రుల్ని చూశాను, కానీ జగన్లా జనాన్ని వేధించి అందరినీ నాశనం చేసి మానసిక సంతులనం లేని సీఎంని ఎప్పుడూ చూడలేదంటూ చంద్రబాబు నాయుడు అర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని, తమకు 100కి 100 పాళ్ళు విశ్వాసం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 160 అసెంబ్లీ, 24 పార్లమెంటు స్థానాల్లో తాము గెలుస్తామని ఆయన చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి తమ వంతుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమికి ఒక 20 సీట్లు ఇవ్వబోతున్నామంటూ నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇక నేషన్ వాంట్స్ టు నో అనే శీర్షికన నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు పలు అంశాలను ఇక సీనియర్ జర్నలిస్టు అర్నవ్ గోస్వామితో పంచుకున్నారు. ఈ వార్తను ఇక్కడ ప్రధానంగా తీసుకున్నారు. ఇక నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఇక రకరకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్త. బుగ్గన నామినేషన్పై కూడా హై డ్రామా చోటు చేసుకున్నదట. ఆస్తులు దాచారంటూ అఫిడవిట్పై టీడీపీ ఫిర్యాదు చేసింది. 6 గంటల పాటు ఈ నామినేషన్ పెండింగ్లో ఉంచి హైడ్రామా మధ్య చివరికి అనుమతించారు. ఇక పొన్నూరులోనేమో అంబటి రాంబాబు బీఫామ్ ఇవ్వలేదు, భార్య కుమార్తె ఆస్తులను దాచిపెట్టిండు, అయినా అక్కడ మాత్రం ఆయన నామినేషన్ ఆమోదించిండు. ఇక ఆ మంచికి విద్యుత్ బకాయిలు అడ్డం పడ్డాయి, నామినేషన్ పెండింగ్లో పడ్డది, నేడు దాని మీద నిర్ణయం తీసుకున్నారు. ఇక కొడాలిపై ఫిర్యాదు ఇస్తే కనీసం ఆ ఫిర్యాదును కూడా స్వీకరించలేదట. ఇక వేమిరెడ్డి ఆస్తులపై సాయిరెడ్డి ఫిర్యాదు స్వీకరించని రిటర్నింగ్ అధికారి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిశీలన మొత్తం పూర్తయిపోయింది. చాలామంది ఇవి రిజెక్ట్ చేస్తారేమో నామినేషన్లు అని అనుకున్నారు, కానీ ఎవరివైతే రిజెక్ట్ చేయలేదు. ఆ మంచికి సంబంధించినటువంటి నామినేషన్ విషయంలో ఇవాళ డిసిషన్ తీసుకోబోతున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ కూడా రాజోల్ నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే నాశనమే, జగన్ మళ్ళీ వస్తే ఎవరిని బతకనీయడు, మహిళలకు రక్షణ ఉండదు, సొంత తల్లినే ఉపేక్షించిన వ్యక్తి వైసీపీ నేతలను వదులుతాడా, ఆయన నమ్మితే మీ కష్టాలే, గులకరాయి నిందితుని పట్టుకున్నారు, రథం తగలబెట్టిన వారి సంగతి ఏంటి, ప్రచార సభల్లో పవన్ ధ్వజం, 30న కూటమి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామంటూ ఆయన చెప్పారు. ఇక మొత్తానికి ఇటు చంద్రబాబు నాయుడు ఏమో అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూతో, ఇటు పవన్ కళ్యాణ్ ఏమో రాజోల్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సభలో జగన్పై నిప్పులు జరిగితే, ఇక వైఎస్ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో అన్ని మోసాలే, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు, చింతలపూడి పథకాన్ని ఎప్పుడో గాలికి వదిలేశాడు, ప్రతి ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఏమైంది, 5 ఏళ్లుగా కోడి పందాలతోనే సరిపోయింది, సీఎం అయ్యాక ఒక్కరోజు కూడా జనం ముందుకు రాలేదంటూ సొంత చెల్లెలు పీసీసీ చీఫ్, ఏపీకి సంబంధించిన పీసీసీ చీఫ్ నిప్పులు చెరిగారు. ఇక పింఛన్ పైన సేమ్ కుట్ర కొనసాగుతుంది, ఇంటి వద్దకు మాత్రం ఇవ్వను అని డైరెక్ట్గా సీఎస్ఐ చెప్తున్నాడట. ఏప్రిల్లో చేసినట్టుగానే చేస్తామని ఈసీకి వెల్లడి. చంద్రబాబు లేఖపై స్పందన కోరిన కమిషన్ జాబ్ చార్ట్ పేరుతో బిజీ కబుర్లు, సచివాలయ సిబ్బందితో పంపిణీ కుదరదట, ఈసారి 3వ తేదీలోపు ముగించేస్తాం, ఉదయం 7 నుంచి రాత్రి 7 దాకా పంపిణీ చేస్తాం అంటూ మాట్లాడిండు సిఎస్ జవహర్ రెడ్డి. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ త్వరలో వాళ్ళ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ మేనిఫెస్టోలో విపరీతంగా హామీలు గుప్పించబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి గెలవాలి అని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి
ముబ్బడిగా హామీలను అందులో చేర్చాలి, బడ్జెట్ ఏంది, ఎట్లొస్తుంది, ఏంటి అనే సంబంధం లేకుండా ప్రజలను ఈ హామీల మత్తులో ముంచి తేల్చాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, అటు భారతీయ జనతా పార్టీ 3 కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో రకరకాల అంశాలను చేర్చబోతున్నారట. ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం, హామీలతో ముంచేద్దాం, అడ్డగోలు ప్రామిస్లతో మేనిఫెస్టోను రెడీ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం. నో అంటే ఆయన ఫోటోతో సిద్ధం సభలు, బస్సు యాత్ర సక్సెస్తో కూటమి వెన్నులో వణుకు. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందంటున్న విశ్లేషకులు. మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనమేనని 20కి పైగా జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలో వెల్లడి. 2014 ఎన్నికల్లోనూ కూటమిగా ఏర్పడి నోటికొచ్చిన హామీలు ఇచ్చిన చంద్రబాబు రుణమాఫీ అంటూ రైతులకు, మహిళలకు టీడీపీ వెన్నుపోటు. జనం నిలదీస్తారనే భయంతో వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో మాయం. కాంగ్రెస్ హామీలకే సూపర్ 6 ముసుగేసి మినీ మేనిఫెస్టో ప్రకటన. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలో నీరుగారిపోయిన వైనం. బాబు మోసాలతో హామీలను పట్టించుకొని ప్రజలు. జనసేన బీజేపీతో జట్టు కట్టిన జనస్పందన లేక చంద్రబాబు ఆందోళన. సీఎం జగన్ను తూలనాడే క్రమంలో పవన్పై నోరు జారడమే బాబు ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం. తన దగ్గర పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని భువనేశ్వరి బూతు పురాణం అందుకుంది. సో మొత్తానికైతే ఇక హామీలు ముంచెత్తాలి. ఇప్పటికే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసి సూపర్ 6 పేరుతో ఒకటి వచ్చింది. అది కర్ణాటక, తెలంగాణ తరహాలో 6 గ్యారంటీస్ అంటూ ఒకటి ఇచ్చిండ్రు. సో ఇవి కూడా ఇంకా జనంలోకి బలంగా వెళ్ళలేదు. ఇంత జరుగుతున్నా ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ ఆయన బస్సు యాత్ర నిర్వహిస్తుంటే జనం తండోపతండాలుగా వస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వేవేగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇచ్చిన హామీలు సరిపోవు, ఇంకా డోస్ పెంచాలి. అవసరమైతే ప్రధాని మోడీని పిలిపించి మోదీ సమక్షంలో ఈ హామీలన్నీ ప్రజల ముందు పెట్టాలి. దానికి ఒకవేళ మోదీ ఒప్పుకోకపోతే ఆ మేనిఫెస్టో పత్రం మీద మోడీ బొమ్మ కూడా వేయాలి అనే ఒక ప్లాన్ వేసుకున్నారట. సో ఇక ఆ నేపథ్యంలో మరి ఏం కొత్త హామీలు ఇవ్వబోతున్నారో తెలుసు. మొత్తానికి ఏమైపోయినా బడ్జెట్ ఎట్లా ఉన్నా ఏందో మాకు సంబంధం లేదు, గెలుపే లక్ష్యంగా ఇక హామీల అమలు చేయాలనేది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టు అదొక వార్త. ఇక భాషాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమంటూ ఎన్ఎస్యు స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మాట్లాడారు. ఇక ప్రపంచ భాషలకు మాతృమూర్తి సంస్కృతం, దేశ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం, విద్యార్థులు దేశ సేవకు అంకితం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇవాళ విడుదల కాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఇక 5 ఏళ్ళ అద్భుతం అంటూ అర్హులందరికీ సీఎం జగన్ పథకాలతో లబ్ధి చేకూర్చారు. గతంలో ఇద్దరు కలిస్తే సమస్యలు, కష్టాలపై కెరువు. ఇప్పుడు ప్రభుత్వ సాయంపై మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర మనోగతం ఇది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ ఇద్దరు కలిసినా నీకెంత సాయం వచ్చింది, నాకెంత సాయం అందింది, నీకు అమ్మఒడి వచ్చిందా లేదా, ఇళ్ల స్థలాలు వచ్చినాయా లేదా, ఇవే విషయాలు, రైతు భరోసా వచ్చిందా లేదా, ఈ విషయాలే ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుకుంటున్నారు అనేది సాక్షి రాసుకొచ్చినటువంటి కథనం. ఇక కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓట్ల కోసమే రాజకీయాల్లోకి వచ్చిండు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయనకు సేవ చేయాలని మాత్రమే పవన్ కళ్యాణ్ వచ్చింది తప్ప ఆయనకు ప్రత్యేకంగా ఎజెండా కానీ ఏమీ లేదు అంటూ నిన్న మాట్లాడారు. ఇక చంద్రబాబును సీఎం చేయాలనే లక్ష్యంతో పవన్ పనిచేస్తున్నారు. బాబు కిర్లంపూడిని పాకిస్తాన్ చేశాడు, జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పేదల కడుపు నింపుతున్నాయి అంటూ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని సుప్రీంకోర్టు మాట్లాడితే ప్రతిపక్షాలకు ఇదో గట్టి చెంపదెబ్బ లాంటిదంటూ ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చిండు. ఇక ఓటమి భయం పట్టుకున్న నరేంద్ర మోదీ ఇంకా ఆయన ఏ కపట నాటకమైనా ఆడతాడు, భవిష్యత్తులో ఏదైనా బహిరంగ సభకి వెళ్ళి అక్కడ బోరుమని ఏడుస్తాడేమో అంటూ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇవి ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలు. సో ఓవరాల్గా ఇవి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, వాటి విశ్లేషణలు. సో రేపు మళ్ళీ మరో కురుక్షేత్రంతో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.